దేశ రాజకీయాల్లో తమిళ పాలిటిక్స్ విభిన్నంగా ఉంటాయి. తమిళనాట ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతూ ఉంటుంది. జాతీయ పార్టీలకు అక్కడ పెద్దగా స్కోప్ ఉండదు. అయితే తమిళ రాజకీయాల్లో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు దాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తమిళనాడులో దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందా? తమిళనాడు బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయితే అక్కడ కమలదళం పాగా వేయడం ఖాయమా? ఇందుకు బీజేపీ ప్లాన్ ఏంటి? మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో విజయం సాధించి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అయితే బీజేపీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో కూడా సత్తా చాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కొంతమేర బలంగానే ఉంది. అయితే తమిళనాడుపై బీజేపీ కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటి వరకు తమిళనాడులో సత్తా చాటలేకపోయిన బీజేపీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ద్రవిడవాదం చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ద్రవిడవాద రాజకీయాలు బలంగా ఉన్న తమిళనాట రానున్న లోక్సభ ఎన్నికల్లో కాస్త గట్టిగానే కొట్టాలని భావిస్తోంది బీజేపీ. తమిళనాట దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. అక్కడ బలమైన కూటమిగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా శతాధిక పార్టీలు ఉన్న తమిళనాడులో ఒంటరిగా కంటే కూటమిగానే సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. తమిళనాడులో ఒక్కో కూటమిలో 10 మందికి పైగా పార్టీలు ఉండడమే సర్వసాధారణమే. అయితే కనీసం 5 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతుంటాయి. ఎన్నికలు అంటేనే కూటములు, కూటమి అంటేనే అందులో కొన్ని పార్టీలు ఉండడం సహజమే. అందులోనూ రాజకీయంగా ప్రయోజనకంగా ఉండే పలు ఈక్వేషన్స్తో పలు పార్టీలతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అందుకే తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా ఇదే విధంగా జరుగుతోంది. తమిళనాట పార్టీల పేర్లలో ద్రవిడ అనే పదం సెంటిమెంటుగా చూస్తుంటారు. ఒకప్పుడు ద్రవిడవాదం బలంగా ఉన్న తమిళనాట రాజకీయ పార్టీలు ద్రవిడ అనే పేరును ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు అదే సెంటిమెంట్నే కొనసాగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కరుణానిధి నేతృత్వంలో కొనసాగిన డీఎంకే, జయలలిత సారథ్యం వహించిన ఏఐడీఎంకే, ఆ తర్వాత ఆ ఇద్దరూ లేని ఆయా పార్టీల్లో కూడా పొత్తులు, అందులోనూ అనేక పార్టీల కూటమిలో బరిలోకి దిగిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్న తమిళనాడులో ఈసారి ఎలాగైనా సరే తమ సత్తా చాటాలనేది బీజేపీ ఆలోచన. అయితే కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీజేపీ నిర్ణయం తీసుకుందని అనుకుంటే పొరపాటే పడ్డట్లే. గడిచిన కొన్నేళ్లుగా తమ ప్రణాళికలో భాగంగానే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ వస్తోంది బీజేపీ. అందుకోసమే తమిళనాడుపై గత కొన్నేళ్లుగా బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. తమిళనాడు అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల ఆ రాష్ట్రంలో పలుమారు పర్యటనలు చేసి సుమారు 35,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఎన్నికల్లో ఏఐడీఎంకేతో కలిసి పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ సీట్లను గెలుచుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో మాత్రం కన్యాకుమారి ఒక్క స్థానంలోనే గెలిచింది. అయితే 2019లో కనీసం ఒక్క సీట్ను కూడా గెలుచుకోలేకపోయింది బీజేపీ. అయితే ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. అదే సమయంలో ఐపీఎస్ అధికారి అన్నామలై వీఆర్ఎస్ తీసుకుని బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలైకి అధిష్టానం అవకాశం ఇచ్చింది. దీంతో తమిళనాట బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ద్రవిడవాదం సాకుతో రాజకీయం చేస్తున్నాయంటూ ద్రవిడవాద పార్టీలపై పోరాటం,
హిందుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మంచి ఫలితాలను సాధించగలిగింది. దీంతో పాటు డీఎంకే అధికారంలోకి వచ్చాక జరిగిన అవినీతి చిట్టా విడుదలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమే. ఇక ప్రతిపక్ష ఏఐడీఎంకేలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఉన్న పోరుతో ఆ పార్టీ బలహీనంగా ఉంది. ఓపీఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఓపీఎస్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నారు. ఇలాంటి పలు అంశాలను తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పనిచేస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలే కూటమి ఏర్పాటు చేసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో కొన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉండేది. గత ఎన్నికల్లో ఏఐడీఎంకే బీజేపీకి 5 లోక్సభ స్థానాలను కేటాయించింది. ఇప్పుడు బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయిస్తోంది. పుదుచ్చేరి 1 ఎంపీ స్థానం, తమిళనాడులో 39 స్థానాలు ఉండగా 20 స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధమవుతోంది. తమిళనాడులో వన్నియార్ సామాజిక వర్గ ఓటు బ్యాంకు బలంగా ఉన్న పీఎంకేకు 10 స్థానాలు కేటాయించింది బీజేపీ. ఓపీఎస్కు 2, టీడీవీ దినకరన్ ఏర్పాటు చేసిన ఏఎంఎంకే పార్టీకి 3 స్థానాలు, తమిళ మానిల కాంగ్రెస్కు 2 స్థానాలు, విద్యా సంస్థల అధినేతలకు మరో 2 స్థానాలు ఇవ్వగా మిగిలిన స్థానాల్లో బీజేపీ బరిలో నిలవబోతోంది. తమిళ పార్టీల పంచన చేరి ఇచ్చినవన్నీ సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి నుంచి బీజేపీ సొంతంగా కూటమి ఏర్పాటు చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తమిళనాడులో ఇటీవల కాలంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు తమిళనాట పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే గతంలో కంటే ప్రస్తుతం బీజేపీకి ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోందనే విశ్లేషణల నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 2047 వికసిత భారత్, మోదీకి గ్యారంటీ నినాదంతో మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తూ తమిళ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదిలోని తమిళనాట గతంలో కంటే బీజేపీని కాస్త అనుకూల పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈసారి గట్టిగానే సత్తా చాటాలని భావిస్తోన్న కమలనాథుల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. తమిళనాడులో క్షేత్రస్థాయిలో బలపడేందుకు గత కొన్నేళ్లుగా బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల బీజేపీ మరింతగా ఫోకస్ పెట్టడంతో పాటు మోదీ వరుస పర్యటనలు కాస్త బీజేపీకి కలిసొచ్చే అంశాలే. అయితే తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటూ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ తమిళనాడులో వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డిస్తోంది.